హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అమ్ముడు ఛానల్. హే, వైజాగ్ బీచ్ చూడడానికి వెళ్తున్నా. 1 అవర్లో వైజాగ్లోని మేము ఏ ప్లేసెస్ కవర్ చేస్తామో చూద్దాం పదండి. పిల్ల పూలమ్మే పిల్ల, ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు మనం లెట్స్ గో. వైజాగ్లో మేము ఏమేమి ప్లేసెస్ చూపిస్తామో చూద్దామా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది డాబా గార్డెన్స్ అండి. డాబా గార్డెన్స్ దగ్గర షాపింగ్ మాల్స్ అన్నీ. సో మీరు ఇక్కడ చూసుకుంటే అన్ని సెల్ పాయింట్ షాప్స్ ఉన్నాయి. సో ఈ లైన్ అంతా సెల్ పాయింట్సే. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తిరిగితే మనకి జగదాంబ సర్కిల్ వస్తుంది. చూద్దాం. ఇక్కడైతే రైట్ సైడ్లో లేడీస్ సంబంధించిన డ్రెస్సెస్ వేర్స్ పెట్టారు, చాలా బాగున్నాయి. అండ్ సైడ్ చూసుకున్నట్లయితే షాప్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఎదురుగా చూస్తున్నట్లయితే ఒక ఆర్చ్ ఉంది, చూస్తున్నారా? అది రీసెంట్లీగా ఇప్పుడు కడుతున్నారు. ఇది కట్టడానికి టైం పట్టేలా ఉంది. హే, జగదాంబ వచ్చేసాము. ఇక్కడైతే సినిమా హాల్ ఉంది, డీజే టిల్ ఆడుతుంది. ఎవరైతే చూడలేదో డీజే టిల్లు చూడొచ్చు. సో ఈ జగదాంబలో చూసుకున్నట్లయితే షాపింగ్ మాల్స్ అయితే చాలా ఉన్నాయి. లక్కీ ఉంది, ఆర్ఎస్ ఉంది, సిఎంఆర్ ఉంది, కేరళ ఉంది. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. మంచిగా షాపింగ్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనము. అండ్ ఇది మనకి రంజాన్ సీజన్ కాబట్టి మసీద్ దగ్గర లైటింగ్స్ అన్నీ పెట్టారు. అండ్ ఇప్పుడైతే మనము ఆర్కే బీచ్కి వెళ్తున్నాము. నైట్ టైం కాబట్టి బీచ్ మనకి ఏం కనిపించట్లేదు. సో ముందుకెళ్ళిన తర్వాత దగ్గర నుంచి మీకు బీచ్ నేను చూపిస్తాను. నైట్ టైం కాబట్టి మాకు 1 అవర్లో నేను వైజాగ్ అంతా ఎక్స్ప్లోర్ చేయడం అంటే కుదరదు కాబట్టి కొన్ని క్యాప్చర్ చేస్తాను, అవే మీకు చూపిస్తాను. ఇదైతే నవోటల్ అండి. చూడ్డానికి చాలా బాగుంది కదా, చాలా రిచ్. ఈ హోటల్కి నేను ఎప్పుడు వెళ్తానో ఒకసారైనా వెళ్ళాలి. సో ఈ బిల్డింగ్ దగ్గరే మనకి ప్రేమ మూవీ షూటింగ్ అయింది. అండ్ ఇదేనండి బీచ్ దగ్గర ఉన్న బస్ స్టాప్ అనమాట. నైట్ అయినా సరే జనాలు వస్తూనే ఉన్నారు బీచ్ని చూడడానికి. చూస్తున్నారా జనాలు ఎంతమంది ఉన్నారో? బీచ్ కూడా మీకు కనిపిస్తున్నట్టుంది, జనాలు వస్తూనే ఉన్నారు. అండ్ మనకి దగ్గర నుంచి బీచ్ ఎలా ఉందో చూపిస్తాను. అండ్ దాని ఆపోజిట్లోనే మనకి ఫిష్ ఇది చూడడానికి ఉంది. అండ్ చూసారు కదా బీచ్ ఎలా ఉన్నారు. ఆ ముందుకైతే చాలామంది జనాలు ఉన్నారు. నేనైతే సైడ్ నుంచి తీస్తాను. దాని బీచ్ ఆపోజిట్లోనే చాలా బొమ్మలు అన్నీ పెట్టారు, చాలా బాగున్నాయి. దానికి ఆపోజిట్లోనే బీచ్ మనకి ఆపోజిట్లోనే మనకి క్రాఫ్ట్ ఎక్స్పో ఉంది. నేనైతే లోపలికి వెళ్ళలేదు, నాకు ట్రైన్ టైం అయిపోతుంది కాబట్టి బయట నుంచి క్యాప్చర్ చేశాను. సో మనకి ఆపోజిట్లోనే మనకి అన్ని విగ్రహాలు ఏవో పెట్టారు మనకి. అవన్నీ నేను దగ్గరికి వెళ్ళి చూడలేకపోయాను యాక్చువల్గా. అండ్ ఆ లైన్లోనే గ్రీన్ స్టోన్ ఉంది. అండ్ పిల్లలకి ప్లే జోన్ ఉంది. అండ్ మనకి డైనో పార్క్ ఉందండి ఇక్కడ. అండ్ డైనో పార్క్ దగ్గరకే మనకి ఫుడ్ సెక్షన్ ఉంది, పార్కింగ్ కూడా ఉంది. మంచిగా బీచ్ని చూసుకుంటూ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు ఫ్యామిలీతోనే. చాలా బాగుంది అక్కడ. నేనైతే బీచ్ చూడడానికి లోపలికి వెళ్తున్నాను. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఈ ఎటకరాలకు లోపమే లేదు. వేవ్స్ చూడండి ఎలా వస్తున్నాయో. వేవ్స్ అయితే చాలా ఫాస్ట్గా వస్తున్నాయి అక్కడైతే. సో బీచ్ని చూసేసి అలాగా ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికైనా వెళ్దాం అనేసి అలా బైక్ మీద అలా వెళ్తున్నాం అనమాట మేము. సారీ, వైజాగ్ అంతా చూపించలేకపోతున్నాం ఎందుకంటే మా ట్రైన్ టైం అవుతుంది. సో ఎంత తొందరగా అంటే అంత తొందరగా వెళ్ళాలి, అందుకే కొన్ని క్యాప్చర్ చేస్తున్నాను. వైజాగ్లో ఈ ప్లేస్కి వచ్చామండి, విమాన ప్రదర్శనశాల అంట. మా ఆయన అయితే అక్కడ టికెట్స్ కొంటున్నాడు మా ఇద్దరికి. సో మేమిద్దరం కలిసి లోపలికి వెళ్తున్నాము. సో ఫస్ట్లో అయితే మనకి ఇలా ఉంది. ఎంట్రన్స్ ఇక్కడ నుంచి ఉంది. ఒకసారి ఎంట్రన్స్ నుంచి వెళ్దాం లోపలికి, ఎలా ఉంది ఒకసారి చూద్దాం. గంటలు సోది. పిల్ల పూలమ్మే పిల్ల, ఇక్కడ తీసుకొచ్చి ఫోన్ మాట్లాడుకుంటున్నాడు అక్కడి నుంచి. మనం వెయిటింగ్. ఇప్పుడైతే ఎంట్రన్స్లోకి వెళ్దాము, లోపల ఎలా ఉందో చూద్దాము ప్లేస్. ఇక్కడ అన్ని ఫేమస్ ప్లేసెస్ 3D డిజైన్ చేసి ఒక వాల్ మీద పెట్టారనమాట. ఇప్పుడు మనం లోపల చూడాల్సిన ఫ్లైట్ మ్యాప్ పాయింటింగ్లో 3D వ్యూలో పెట్టారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి వైజాగ్లోనే చూడాల్సిన ప్లేసెస్ ఏంటంటే సింహాచలం చూడాలి, అండ్ బిఆర్ఎం క్రేఫ్ట్స్ చూడాలి, అండ్ కైలాసగిరి తప్పకుండా చూడాల్సిన ప్లేస్. అండ్ మనకి అరకు వ్యాలీ ఉంది. అరకు వ్యాలీ ఇప్పటి వరకు నేను వెళ్ళలేదు, లైఫ్లో ఒకసారైనా అక్కడికి వెళ్ళాలని నా కోరిక అనమాట. అది కూడా తీరొచ్చు తొందరలోనే. ఆ పక్కనే మనకి లైట్ హౌస్ ఉంది, చూసారా? లైట్ హౌస్ కూడా మనకి వైజాగ్లోనే ఉంది. నాకైతే ఈ మ్యాప్ పాయింటింగ్ చాలా బాగా నచ్చిందనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్నీ పెట్టారనమాట. వైజాగ్ అని పెట్టి వైజాగ్లో మనకి ఏమేమి ఫేమస్ ఉన్నాయో అన్నీ పెట్టారు ఇక్కడ. అన్నీ నేను క్యాప్చర్ చేశాను. సో అలా
ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పైలట్ స్టేషన్ ఉంది, డోంట్ టచ్ అని పెట్టారు అక్కడ, మనం టచ్ చేయకూడదని. నాకు అన్నిటికంటే నాకు ఈ మినియేచర్ క్రాఫ్ట్స్ చాలా బాగా నచ్చాయి, చాలా క్యూట్గా ఉన్నాయి కదా, చాలా బాగా నచ్చాయి. ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళందరివి స్టాచ్యూస్ అని ఇక్కడ పెట్టారు, పైలట్ అని, ఇంకా చాలా చాలా సో మెనీ ఉన్నాయి. అన్నీ వివరించరు, నువ్వేం చూసిన కాదు పద. ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన రిలేటెడ్ అన్ని మినియేచర్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఇక్కడేమో మనకి అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళు అనమాట, ఫ్లైట్స్ నడిపే వాళ్ళు అవార్డ్స్ ఇచ్చారు, అండ్ వాళ్ళకి షీల్డ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకి ఫ్రేమ్లో పెట్టారు అన్నీ మనకి. ఆ ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాను, నేనైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. రియల్ ఫ్లైట్ ఎలా ఎక్కలేదు కాబట్టి రియల్ ఫ్లైట్ అయితే చూద్దామనేసి, కానీ ఇది ఎక్కడికి కదలదు, అలాగే ఉంటుంది. కానీ లోపల ఎలా ఉందో చూడాలని ఒక కోరిక అనమాట, లోపల ఎలా ఉంటుంది అనేసి. లోపలికి వెళ్దాం, లోపలికి ఎలా ఉంటుందో మీకు నేను చూపిస్తాను, నేను చూస్తాను, నేను ఎంజాయ్ చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి తప్పకుండా. అండ్ లోపలికి వెళ్తున్నాను. అలాగా లోపలికి వెళ్తుంటే మనకి ఎంట్రన్స్లోనే వెల్కమ్ బోర్డు ఉంది, ఆ వెల్కమ్ బోర్డు నుంచి మనం లోపలికి వెళ్ళాలంట. ఆ లోపలికి అలా వెళ్తుంటే ఇంకా నెక్స్ట్ లోపల నుంచి ఎంట్రీ ఇక్కడ నుంచి ఉందన్నమాట. ఇన్సైడ్ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అని ఉంది, ఫోటోలు సేమ్ తీయొద్దు అని అంటున్నారు అక్కడ. ఇక్కడ అన్ని విమానం సంబంధించిన ఇంజన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడ ఏసీ పెట్టారు. వచ్చిన లోపల ఏంటి సిట్టింగ్స్ అవన్నీ ఉంటాయి, ఏరోప్లేన్ ఎలా ఉందో సేమ్ అలా ఉంటుందని అనుకుంటే లోపల అన్ని దానికి సంబంధించిన మిషన్స్ అన్నీ ఉన్నాయి లోపల. అయ్యో ఇప్పుడే మా ఆయన నాకు చెప్పాడు, ఇది నార్మల్ ఫ్లైట్ కాదంట, నార్మల్ మనం ఎక్కుతాం కదా ఆ ఫ్లైట్ కాదంట, ఇది యుద్ధ విమానం అంట, లోపలవన్నీ అసలు దానికి సంబంధించిన రిలేటెడ్ అవన్నీ ఉన్నాయి. నేనైతే పెద్ద బక్రా అయిపోయాను. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తము యుద్ధం విమానం సంబంధించినవన్నీ ఉన్నాయి. నార్మల్ ఫ్లైట్ అనుకున్నాను కానీ అది కాదు. అండ్ ఇంక ఇక్కడ చూడాల్సింది ఏమీ లేదు, అన్ని మిషన్స్ అవే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఎగ్జిట్ అయితే వచ్చేసాము, మేము స్టెప్స్ దిగి కిందకి వెళ్ళిపోతున్నాము. అలా వెళ్తుంటే టైర్లు దగ్గరికి వెళ్ళాను. అమ్మ ఈ లారీ టైర్ల కన్నా చాలా పెద్దగా ఉన్నాయి విమానం టైర్లు, నా అంతున్నాయి విమానం టైర్లు. సో మీరు ముందు నుంచి చూడలేదు కాబట్టి ముందు నుంచి చూడండి, ఇలా ఉంటుంది విమానము. అండ్ ముందుకు అలా వెళ్తుంటే మనకి గేమ్ జోన్ అన్నీ ఉన్నాయి లోపల ఎలా ఉందో చూద్దాం పదండి. లోపల మనం ఆడుకోవడానికి గేమ్ జోన్ 3D ఎఫెక్ట్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఏదైనా కావాలంటే ఆడుకోవచ్చు, చేయొచ్చు, ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక్కడైతే మనకి నేనైతే చైర్ మసాజ్ ఫస్ట్ టైం చేయించుకున్నాను, ఎలా ఉంటుందో చూద్దాం అనేసి ఫస్ట్ టైం ట్రైల్ వేసాను అనమాట. చైర్ మసాజ్ చేయించుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది, చాలా రిలాక్సింగ్గా ఉంది, నాకైతే చాలా బాగుంది. ఓయ్యా మేము ఎగ్జిట్ వచ్చేసాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. చూసారు కదా వైజాగ్ ఫ్లైట్ చూసేసాము. ఇప్పుడైతే ట్రైన్ టైం అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో మీకు ఈ వీడియో కానీ తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.